హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? సో మీరందరూ వెయిట్ చేస్తున్న డేట్స్ అయితే వచ్చేసినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ది. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హ్యాస్ రిలీజ్డ్ దేర్ ఎగ్జామ్ డేట్స్ ఫర్ దోస్ హూ ఆర్ present now studying in intermediate second year. So they have not written the first year exams. So for that first year exams they are conducting from 25th to 30th 30. Okay, so మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మనం ఏం చదవాలి కెమిస్ట్రీలో, సో దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నేను ప్రతిదీ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి కూడా నేనేం చెప్తాను అని అంటే, కెమిస్ట్రీలో మీరు ఏ చాప్టర్స్ తొందరగా కవర్ చేసుకోవాలి, ఏ చాప్టర్ తొందరగా చదువుకుంటే మీకు ఎక్కువ స్కోరింగ్ అనేది ఉంటుంది అనేది నేను చెప్తాను. సో నేను ఒక సీక్వెన్స్గా చాప్టర్స్ రాస్తాను. ఆ చాప్టర్స్ ఎస్ఏక్యూస్కి అయితే ఏ సీక్వెన్స్లో చదవాలి, ఎల్ఏక్యూస్ అయితే ఏ చాప్టర్లో నుంచి మనకి ఎల్ఏక్యూస్ వస్తాయి, అందులో ఏమేమి క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏవి లీస్ట్ ఇంపార్టెంట్, నేను ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం కంటిన్యూస్గా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను జస్ట్ టైం టేబుల్ అయింది, మనకి ఎలా కండక్ట్ చేస్తున్నారు ఎగ్జాము, దాని గురించి మీకు డీటెయిల్గా బ్రీఫ్గా చెప్తాను. ఒకసారి చూడండి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హ్యాస్ గివెన్ ద టైం టేబుల్ ఫర్ ది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ IPE exams. Those who are present now studying second year, they are not written the first year exams. So they are going to write the first year exams from 25th to 30. మీకు 25th వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఉంది, 26th వచ్చేసి ఇంగ్లీష్ ఉంది, 27th మ్యాథ్స్ ఏ ఫర్ MPC స్టూడెంట్, ఫర్ BPC స్టూడెంట్ బాటనీ, ఫర్ అదర్ దట్ ఈస్ ఆర్ట్స్ స్టూడెంట్స్ they are having the political science. For 28 you have the maths 1B and zoology and history for the non-science students, 29 physics and economics, and 30 chemistry and commerce. This is the timetable, actual timetable. See, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఎవ్రీ టైం ఎలా ఉండేది అని అంటే, ఒకరోజు రాసిన తర్వాత ఎగ్జామ్ మనకి మధ్యలో ఒక గ్యాప్ వచ్చేది. ఎందుకనంటే ఆ రోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగేది కాబట్టి మనకు గ్యాప్ వచ్చేది. ఇప్పుడు చూడండి, కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ గ్యాప్ లేదు. కాబట్టి మనం ఒక ఎగ్జామ్ని ఇప్పుడు ఈ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 12 PM ఎగ్జామ్ టైం టేబుల్. ఇది ఎగ్జామ్ టైమింగ్స్ 9 AM to 12 PM వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెంటర్ నుంచి రావడానికి అరౌండ్ 12:30 అవుతుంది, సెంటర్ నుంచి బయటికి రావడానికి. సో మీరు అందరూ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి కొంచెం ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఏం రాసినో ఏం లేదు అన్నీ డిస్కషన్ చేసి అలా అని మీ ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 1:30 or 2 it will be. సో ఆఫ్టర్ దట్ యూ విల్ టేక్ సమ్ లంచ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు పడుకుంటారు. యూ విల్ హ్యావ్ ఎట్ till 4 or 5. ఓకేనా, యూ విల్ టేక్ ది రెస్ట్ అప్ టు 5 o'clock or సమ్టైమ్స్ ఇట్ విల్ బి 4:30. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, 4:30 నుంచి మీరు మార్నింగ్ మళ్ళీ ఎప్పటి వరకు 8 వరకు మినిమం మనకు ఒక 1 hour, మన 1 hour ముందే మనం ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవుతే చాలా బెటర్. ఎందుకనంటే టెన్షన్గా ఉండదు, ఫ్రీగా ఉంటుంది. 1 hour ముందే మనం అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేస్తే అయిపోతుంది. మనకు దగ్గరగా ఉంటే ఓ 30 minutes బిఫోరే మనం ఫస్ట్ వెళ్ళేసి ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు అంత పాండమిక్ కాబట్టి మీకు చాలా పెద్ద క్యూ ఉంటుంది, శానిటైజ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రతి ఒక్కరిని శానిటైజ్ చేసిన తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మీకు మ్యాక్సిమం ఒక 45 minutes బిఫోరే మీరు ఎగ్జామ్ సెంటర్ ముందర ఉండండి. ఎందుకంటే మరి మీరు హడావిడిగా వెళ్ళేసినప్పుడు అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, యూ విల్ ఫీల్ మోర్ టెన్షన్. సో ఇప్పుడు మీరు 4:30 వరకు అయిందనుకోండి, 4:30 నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ కొద్దిసేపు డిన్నర్ చేయడానికి, కొద్దిసేపు బయటకు వెళ్ళడానికి, ఏదో ఒక రీజన్ వల్ల మీరు టైం వేస్ట్ అనేది అవుతుంది. ఆ టైం వేస్ట్లో మీకు అరౌండ్ మీకు ఉండేది ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ యూ విల్ హ్యావ్ ది 5 to 6 hours. మీరు 5 to 6 hoursలో మొత్తం ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్నీ రివిజన్ చేయాలి. రివిజన్ ఎప్పుడు చేస్తారు? మీరు ఒకసారి చదివినప్పుడు, అంటే అన్ని చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా చదివేసి ఉంటే అప్పుడు మీకు రివిజన్ చేయడానికి 5 to 6 hours అనేది సఫిషియంట్ అవుతుంది. మీరు ఆ 5 to 6 hoursలోనే మొత్తం చదవాలి అనుకుంటే అది కష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.
దట్ ఈస్ ద టైం టేబుల్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఒకసారి చూడండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఇలా ఉంటుంది, మ్యాథ్స్కి బాటనీ జువాలజీ ఆల్సో సేమ్ దిస్ వన్ ఓన్లీ, బట్ మ్యాథ్స్ ఐ డోంట్ నో. సో నౌ యూ సీ హియర్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్. సో జనరలీ వీ థాట్ దట్ డ్యూ టు దిస్ పాండమిక్ విల్ గెట్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఛాయిస్ వస్తుంది అని అనుకున్నాం మనం. కాకపోతే మనకు ఆ ఛాయిస్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ 70% సిలబస్ పైన మాత్రమే ఎగ్జామ్ అని అన్నారు. అంటే 30% డిలేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో అది తీసేసి మిగతాదంతా కూడా ఉంది అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు, మనకి ఏదైతే ప్రీవియస్ ప్యాటర్న్ ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అదే సేమ్ ప్యాటర్న్ అన్నారు. ఛాయిస్ కానీ 4 మార్క్స్లో మనం ఏమనుకున్నాము, 12 ఇస్తే 6 రాయాలి అనుకున్నాం, 8 మార్క్స్లో 4 ఇస్తే 2 రాయాలి అని అనుకున్నాం. అటువంటి ఛాయిస్ ఏమీ లేదు ఈసారి. సో దట్ ఈస్ యాజ్ యూజువల్ టైం టేబుల్ ఇస్తే, దట్ ఈస్ VSAQs మనకి 10 వస్తాయి, దాంట్లో మనం 10 రాయాలి, ఇందులో ఏం ఛాన్స్ ఏమి ఉండదు. SAQs వచ్చేసి మనకు టోటల్ 8 క్వశ్చన్స్ వస్తాయి, 8లో మనం 6 రాయాలి. ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటాయి మనకి, ఓకేనా. సో అలాగే LAQs వచ్చేసి మీకు టోటల్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో అందులో మీరు 2 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ది 8 మార్క్స్, దట్ ఈస్ 16 మార్క్స్ హియర్ 24, హియర్ 20. The total marks will be 60 for physics and chemistry. It will be. That is a major pattern of exam. సో మనకు అందరు తెలిసిందే అది. సో కాబట్టి మీరు 70% మీరు పర్సెంటేజ్ ఏదైతే సిలబస్ ఏదైతే ఉందో మనకి, మీరు దానిపైన క్లారిటీ ఉండాలి. ఏ చాప్టర్ ఎక్కడి వరకు చదువుకోవాలి అనేది మీకు క్లారిటీగా ఉండాలి, ఓకేనా. మనకి ఏమేమి డిలీటెడ్ చేశారు, సిలబస్ ఏం డిలీట్ చేశారు అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, మీరు చూడండి. టైం టేబుల్ డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను. అలాగే 30% డిలేటెడ్ సిలబస్ కూడా నేను అక్కడే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ వాచ్ దే. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి మన కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనకి చాలా తక్కువ టైం ఉంది. సో ఆన్ 30th October వీ హ్యావ్ ది ఎగ్జామ్. అంటే మనకు 25 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదమ్మా. అంటే మీరు ఏం చేస్తారు, లాంగ్వేజెస్ 23rd నుంచి మీరు లాంగ్వేజ్ చదవడం స్టార్ట్ చేస్తారు. అంటే మనం 23rd వరకే మనకు ప్రిపరేషన్ టైం తీసుకోవాలి. సో టుడే ఈజ్ 26, ఓకేనా. సో 26 to 23rd, దట్ ఈస్ అరౌండ్ వీ హ్యావ్ 25 days, ఓకేనా. ఇన్ దట్ 25 days హౌ టు ప్లాన్ యూ డిసైడ్ ఇట్, ఓకేనా. వైల్ రీడింగ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ యూ కాన్సన్ట్రేట్. సో ఫస్ట్ యూ కవర్ ది LAQs, ఓకేనా. LAQs పర్ఫెక్ట్ అయిపోండి. దాని తర్వాత SAQs చదువుకోండి. SAQs LAQs మీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా కంప్లీట్ చేసుకోండి. అవి 2 అయిపోతే అప్పుడు మీరు VSAQs పైన పడండి, ఓకేనా. ఒకసారి చూడండి, ఇక్కడ LAQs వచ్చేసి మనకి 4 చాప్టర్లో నుంచి చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ది 4 చాప్టర్స్? అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్. అట్లీస్ట్ మనం ఈ 3 చాప్టర్స్ నేర్చుకుంటే మనకి LAQ అనేది మిస్ కాదు. ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా డిఫికల్టీగా ఫీల్ అవుతారో వాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 3 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు కన్ఫామ్గా వచ్చేస్తుంది, ఓకేనా. సో కాబట్టి 3 ఇస్తారు కాబట్టి ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి వచ్చినా అది ఛాయిస్ కిందకి వదిలేయచ్చు. ఏమేమి క్వశ్చన్స్ నేర్చుకోవాలి అంటే అటామిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ క్వాంటమ్ నంబర్స్. సో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? క్వాంటమ్ నంబర్స్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ వన్ క్వాంటమ్ నంబర్స్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బోర్స్ మోడల్, బోర్స్ అటామిక్ మోడల్ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. సో దోస్ 2 questions ఫ్రమ్ ది అటామిక్ స్ట్రక్చర్. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో వచ్చేసి మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్లో 3 LAQs ఉంటాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అని అంటే IE1 అండ్ IE2. సో ఇది ఫస్ట్ అందరు నేర్చుకోండి. దాని తర్వాత మీరు పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, పీరియాడిక్ ప్రాపర్టీస్, హౌ దే విల్ వేరీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. పీరియాడిక్ ప్రాపర్టీస్, how they varies in groups and periods, what is mean by periodicity and how periodic properties varies in groups and period. సో ఆ క్వశ్చన్స్ నేర్చుకోండి. దాని తర్వాత మనకి బ్లాక్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ SPDF బ్లాక్స్. సో ఆ 3 LAQs ఉన్నాయి. ఆ 3 LAQs మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. సో నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చూడండి. కెమికల్ బాండింగ్లో మనకి సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి hybridization which are involved in sp orbital hybridization, that is sp, sp2, sp3. సో ఈ 3 hybridizations కి విత్ ఎగ్జాంపుల్ మీరు నీట్గా రాయాలి. ఎప్పుడైతే మీరు LAQs రాస్తున్నారు అని అంటే LAQలో మీకు మార్క్స్ మిస్ కావద్దు అని అంటే ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అవన్నీ నీట్గా వేయండి. సో దెన్ ఆఫ్టర్ కెమికల్ బాండింగ్, హైబ్రిడైజేషన్, దెన్ ఆఫ్టర్ వెస్పార్ థియరీ ఇస్ దేర్, వ్యాలెన్సీ సెల్, ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ.
After that we have the water. Next one, molecular orbital energy level diagrams of nitrogen and oxygen. Most important ఇవి. సో నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసరికి మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్. సో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్. నెక్స్ట్ బెంజీన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఈ 3 క్వశ్చన్స్లలో ఈ బెంజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఫస్ట్ బెంజీన్ నేర్చుకోండి, టైం ఉంటే మిగతా చదవండి, లేకపోతే లేదు. సో మీరు ఇది ఫాలో అవ్వండి, అంటే మీకు ఇక ఎల్ఏకి మిస్ కాదు మ్యాక్సిమం ఇవి చదువుకుంటే. సో ఇదే ఆర్డర్లో చదువుకోండి. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్, ఎవ్రీ టైం మనకి అటామిక్ స్ట్రక్చర్లో మిస్ కాకుండా మనకి ఎల్ఏక్యూ అనేది వస్తుంది. సో సమ్ టైమ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్లో కూడా మిస్ కాదు, ఆ మూడిట్లో నుంచి ఒకటి వచ్చేస్తుంది. సో ఇప్పుడు పీరియాడిక్ క్లాసిఫికేషన్లో మిస్ అయింది అని అంటే కెమికల్ బాండింగ్లో నుంచి వస్తుంది. పీరియాడిక్ క్లాసిఫికేషన్లో నుంచి వస్తే కెమికల్ బాండింగ్లో రాదిక, అది ఎందులో వచ్చేస్తుంది, 4 మార్క్స్లో వస్తుంది. కాబట్టి మీరు అది ప్లాన్ చేసుకోండి. కన్ఫామ్గా ఇవైతే నేర్చుకోవాలి. ఇవే క్వశ్చన్స్ మనకు 4 మార్క్స్లో కూడా అడుగుతారు. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ sp అండ్ sp2 హైబ్రిడైజేషన్ విత్ ఎగ్జాంపుల్ అని అడుగుతారు. ఆర్ ఎల్స్ దే విల్ ఆస్క్ యూ వెస్పార్ థియరీ, ఎక్స్ప్లెయిన్ వెస్పార్ థియరీ, జస్ట్ రైట్ ది పాస్టులేట్స్ ఆఫ్ వెస్పార్ థియరీ అని అడుగుతారు. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్, ఓన్లీ నైట్రోజన్ ఆర్ ఓన్లీ ఆక్సిజన్ దే విల్ ఆస్క్. సో కాబట్టి మనం వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. కెమికల్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వస్తే 8 వస్తుంది, లేకపోతే 2 4 మార్క్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ కెమికల్ బాండింగ్. ఓకేనా, ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు తెలిసింది. నెక్స్ట్ ఎస్ఐక్యూస్ చూడండి, మనకి ఎన్ని కావాలి, ఎక్స్ఐక్యూస్ 6 రాయాలి, 8 వస్తాయి, 6 రాయాలి. దాంట్లో చూడండి అమ్మ, ఫస్ట్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్లో మనకు ఉండేటి చాలా తక్కువ క్వశ్చన్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే హార్డ్ వాటర్, హౌ టు రిమూవ్ ది హార్డ్ వాటర్, what are the methods which we have for the removal of permanent hardness of a water. Kalgan method, so ion exchange method we have, and what we have next, ion exchange method, Kalgan method, and also we have permitted method. Those all we can see there in case of hard water and soft water. Then after, types of hydride, covalent hydride and ionic hydride. Okay, that definitions. Or else in covalent hydrides also we have 3 types of hydrides are there, no? That is electron precise hydride, electron rich hydride, electron deficient hydride. So 3 types of hydrides. అక్కడ మనకు మిస్ కాదు, 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, మనకు ఎక్కువ టైం పట్టదు. కాబట్టి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఒక ఎస్ఏక్యూ వచ్చేసినట్టు. థర్మోడైనమిక్స్లో కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దాని తర్వాత హెస్లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ ఆఫ్ సమ్మేషన్. హెస్లా అయితే ప్రతిసారి అడుగుతూ ఉంటారు, సో అవి ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఓకేనా, ఈ చాప్టర్. దాని ఆఫ్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో గ్యాస్ లాస్ పర్ఫెక్ట్గా ఉండాలి, గ్రామ్స్ లా, డాల్టన్స్ లా, బాయిల్స్ లా, చార్లెస్ లా, ఆల్ ది గ్యాస్ లాస్. అలాంగ్ విత్ దట్ యూ గో త్రూ విత్ ది డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్, పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. Those all questions you need to see from the states of matter. Those are most important. అవి చదివిన తర్వాత మిగతా చదవండి. ఇప్పుడు కెమికల్ ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి, కెమికల్ ఈక్విలిబ్రియంలో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్. దెన్ ఆఫ్టర్ గో ఫర్ ది, ఆఫ్టర్ లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్ you should learn the Lewis acid base theory. You can learn the Lewis acid base theory. After that you can learn the buffer solution. Okay na, after that Kp-Kc relation. So like that you have the different types of questions, you can go through with it. అండ్ స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీలో నుంచి మనకు కన్ఫామ్గా ఒకటి వస్తుంది, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. ఎసిడిక్ మీడియంకి ఒక ఎగ్జాంపుల్, బేసిక్ మీడియం ఒక ఎగ్జాంపుల్. అలాగే మీరు ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా పైన ఉన్న క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఒక్కోసారి క్యాలిక్యులేట్ ది ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా గివెన్ అని అడుగుతారు. సో కాబట్టి అటువంటిది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా పైన, బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. కొంతమందికి డిఫికల్టీగా ఉంటుంది, వాళ్ళు వదిలేసుకోండి, ఈ చాప్టర్ని వదిలేసుకొని నెక్స్ట్ చాప్టర్స్ బాగా పర్ఫెక్ట్గా. ఎవరికైతే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా రాదో, బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్, వాళ్ళు వదిలేసుకోండి. ఇప్పుడు నువ్వు దానిపైన టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అది 14th గ్రూప్. ఈ 14th గ్రూప్లో వచ్చేసి మీకు 14th గ్రూప్లో నుంచి డైమండ్, గ్రాఫైట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్ మనకి. లేదు అని అంటే 14th గ్రూప్లో నుంచి మనకి 2 మార్క్స్లు కలిపేసి ఒక 4 మార్క్స్ లాగా అడుగుతారు. ఎలా అంటే డిఫైన్ ది అలోట్రోప్ అండ్ క్యాటినేషన్, ఏ బి ఇచ్చేస్తారు, డిఫైన్ ది ఫాలోయింగ్ అని, అలోట్రోప్స్ విత్ ఎగ్జాంపుల్, క్యాటినేషన్ విత్ ఎగ్జాంపుల్, లైక్ దట్.
సో అలాగే కెమికల్ బాండింగ్, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు చదివామనుకోండి కన్ఫామ్గా మనకు 6 to 7 కవర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కెమికల్ బాండింగ్ రాలేదు, ఒకవేళ ఇక్కడ రాకపోతే ఆ కెమికల్ బాండింగ్లో ఉన్న ఎస్ఏక్యూ ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. కెమికల్ బాండింగ్లో ఏమేమి ఎస్ఏక్యూస్ ఉంటాయి మనకి ఇక్కడ రాసాను నేను కెమికల్ బాండింగ్ కూడా. సో కెమికల్ బాండింగ్లో మనకి హైబ్రిడైజేషన్, PCl3, PCl5 అండ్ SF6, వాటితో పాటు హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంది, అలాగే డైపోల్ మూమెంట్ అంటే ఏంది, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్, చాలా ఇంపార్టెంట్ అది. అలాగే కంపేర్ ది డైపోల్ మూమెంట్ ఆఫ్ అమోనియా అండ్ నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్, NH3 అండ్ NF3, చాలా ఇంపార్టెంట్, అవి చూసుకుంటే సరిపోతుంది మనకి. సో అలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అక్కడ నేర్చుకుంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు LAQలో. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం ఇక్కడ ఫస్ట్లో నేర్చుకోండి. దీంట్లో మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఐసోమర్స్. ఇందులో మనకి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఐసోమర్, చైన్, పొజిషనల్ అండ్ జామెట్రికల్ ఐసోమర్ అండ్ మెటామర్స్. చైన్, పొజిషనల్, మెటామర్ అండ్ జామెట్రికల్ ఐసోమర్. చాలాసార్లు జామెట్రికల్ ఐసోమర్ అడుగుతారు. సో అది నేర్చుకున్న తర్వాత సీక్వెన్స్ రియాక్షన్స్ ఉంటాయి కదా, A gives rise to B, B gives rise to C అనేది ఉంటాయి కదా. సో అవి చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి 2 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకొని, 1కి 2 సార్లు మీరు రాసుకొని దాన్ని రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూస్తూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో దాంట్లో పెద్ద డిఫికల్టీగా ఏముండదు. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ది అటామిక్ స్ట్రక్చర్. లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అటామిక్ స్ట్రక్చర్లో 1A 2Aలో ఉన్న ఎస్ఏక్యూస్ చదవడానికి లాస్ట్లో చదవండి. ఫస్ట్ అయితే ఈ 8 రాశాను కదమ్మా, ఈ 8 చాప్టర్ చదివితే మీకు కన్ఫామ్గా మీకు పేపర్ ఎంత టఫ్ అన్నా రాని ఈ 8 చాప్టర్స్ మీరు కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. అటామిక్ స్ట్రక్చర్లో ఎస్ఏక్యూస్, ఫస్ట్ A 2Aలో ఎస్ఏక్యూస్ అవి చదవకపోయినా పర్లేదు. ఈ ఫస్ట్ 8 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ అయిపోతే కన్ఫామ్గా మీకు ఎస్ఏక్యూ అనేది మిస్ కాదు. ఓకేనా? సో అలాగే VSAQ చూడండి, VSAQ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఏం చేయండి అని అంటే గ్రూప్స్, మనకి గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్స్లో నుంచి మనకి SAQ వస్తే 4th A గ్రూప్లో నుంచి మాత్రమే వస్తుంది. ఓకే, ఎందుకనంటే చాలా పోర్షన్ అనేది డిలీట్ చేశారు మనకి దాంట్లో, కాబట్టి ఎవ్రీ టైం 3rd A గ్రూప్లో నుంచి వచ్చేది డైబోరేన్ స్ట్రక్చర్ అని, లేకపోతే బోరేన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీ, అది అంతా డిలీట్ చేసేసారు. కాబట్టి మనకు 4th A గ్రూప్లో నుంచి డైమండ్, గ్రాఫైట్ నేర్చుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇందులో 2 మార్క్స్ బాగా చదవండి. కన్ఫామ్గా ఈ 4 గ్రూపులు ఉన్నాయి కదమ్మా, ఈ 4 గ్రూప్లో నుంచి మీకు మనకి అరౌండ్ 2 to 3 VSAQ వచ్చేస్తాయి ఈజీగా. 2 to 3 VSAQs మీరు ఒక 1-2 hours ఎక్స్ట్రా స్పెండ్ చేసి ఈ గ్రూప్స్లో ఉన్న అన్ని VSAQs నేర్చుకోండి. మీకు కన్ఫామ్గా 2 to 3 క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోతాయి. దాని తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం కన్ఫామ్గా ఒకటి వస్తుంది. కెమికల్ ఈక్విలిబ్రియంలో నుంచి స్టాయికియోమెట్రీ కన్ఫామ్గా ఒకటి వస్తుంది. అదే ఐదర్ మే బి ప్రాబ్లమ్ ఆర్ ఇట్ మే బి బేస్డ్ ఆన్ ఆక్సిడేషన్ నెంబర్, ఫైండ్ ది ఫాలోయింగ్ ఆక్సిడేషన్ నెంబర్ అని అడుగుతారు, అండర్లైన్ ఎలిమెంట్. సో అలాగే నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కన్ఫామ్గా వస్తుంది. కెమికల్ బాండింగ్ ఇక్కడ వరకే చూడండి, 5 చాప్టర్స్, ఇక్కడ 5 చాప్టర్, ఇక్కడ కన్ఫామ్గా 2, నేను 3 తీసుకోవట్లేదు 2 తీసుకుంటున్నాను. ఇక్కడ 2, ఇక్కడ 1, 3, 4, 5, 6. ఓకేనా? సో టోటల్ 6 క్వశ్చన్స్ మనకి ఇక్కడే వచ్చేసాయి. మిగతా చూడండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ఒకటి వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు చదివేటప్పుడు ఐసోమర్స్ బాగా నేర్చుకొని దాంతోపాటు IPSC నేమ్స్ నేర్చుకోండి. IPSC నేమ్స్ అడుగుతారు. అలాగే పీరియాడిక్ క్లాసిఫికేషన్లో కొన్నే ఉంటాయి VSAQs. లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంది, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఏంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, సో కంపేర్ ది అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకే, సో like that some questions are there, you concentrate on those questions. After that hydrogen and its compound, thermodynamic, ఇవన్నీ లాస్ట్లో చదవాలి. అట్లీస్ట్ మీరు ఇక్కడ 8 చాప్టర్స్ మీరు VSAQ నేర్చుకుంటే మ్యాక్సిమం మీకు 8 to 9 క్వశ్చన్స్ అయితే ఈజీగా కవర్ అవుతాయి, అందులో డౌటే లేదు. మీకు 8 to 9. సో మనకి 10కి 10 VSAQ రావడం అనేది కొన్నిసార్లు లక్ కలిసి రావాలి. ఏంటి అంటే మనం చదివిన క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. మీరు మొత్తం అన్ని చదివినా కూడా ఏదన్నా ఒక మిమ్మల్ని బాగా డిఫికల్టీగా ఫీల్ చేయాలి అని అంటే ఏదన్నా ఒక క్వశ్చన్ అంటే డిఫికల్టీగా ఉన్నది, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే VSAQs ఒక 8 చాప్టర్ టార్గెట్ పెట్టుకొని ఆ 8 చాప్టర్స్ని మనం పర్ఫెక్ట్గా అయిపోవాలి. మిగతా చాప్టర్స్ గురించి మనం పట్టించుకోవద్దు. మనం చదవలేదు అని అంటే ఆ చాప్టర్లో నుంచి రాదు అనుకునే ఎగ్జామ్కి వెళ్ళాలి. మనం చదివిన క్వశ్చన్సే వస్తాయి అనుకునే ఆ కాన్ఫిడెంట్తోనే వెళ్ళండి ఎగ్జామ్కి. మీరు ఆ కాన్ఫిడెంట్ అనేది మీలో ఉంటే కన్ఫామ్గా మీకు అందరికీ 55+ వస్తాయి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి.
సో అటామిక్ ఫస్ట్ ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేసుకోండి. మీరు ఇప్పుడు చాలా టైం తక్కువ ఉంది, డైలీ కొంచెం కొంచెం టార్గెట్ పెట్టుకోండి. ప్రతి సబ్జెక్ట్కి కొంచెం కొంచెం టైం ఇచ్చేసుకొని, సో నేను ఇన్ని రోజుల్లో ఒక 5 days 2 daysలో ఎల్ఏక్యూస్ కంప్లీట్ చేసుకుంటాను. సో 2 daysలో ఎల్ఏక్యూస్ అయిపోతే 3-4 daysలో ఎస్ఏక్యూస్ కంప్లీట్ చేసుకుంటాను. దాని తర్వాత మిగిలిన టైం విఎస్ఏక్యూస్. మీరు ఎగ్జామ్కి బిఫోర్ అంటే 23rd వరకు మీరు ఒక 2 times మొత్తం కెమిస్ట్రీ అంతా చదివేశారనుకోండి, దెన్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ. 2-3 times రివిజన్ చేయండి, అయితేనే మీకు ఈజీ అవుతుందమ్మా. ఎందుకనంటే మనకు 29th రోజు ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డేనే కెమిస్ట్రీ ఉంటుంది, మనకు ప్రిపరేషన్కి టైం చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా? సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి, మీరు డెఫినెట్గా మీకు అనేది కన్ఫామ్గా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో దోస్ హూ ఆర్ వాచింగ్ అప్పా కెమిస్ట్రీ క్లాసెస్, ఆల్ ది వెరీ బెస్ట్. So you will definitely you will succeed and you will get the very nice marks in the first year exam, because the first year exam only will have the more you have more chance to get the more number of marks. Because ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ తీసుకున్నారు అనుకోండి, సెకండ్ ఇయర్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోగానే అక్టోబర్ అయిపోతుంది, నవంబర్లోకి ఎంటర్ అవుతారు. నవంబర్ ఒక 1 month చదువుతారు, డిసెంబర్ వచ్చేసరికి మళ్ళీ మెయిన్స్ షెడ్యూలు, ఎంసెట్ షెడ్యూల్ అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్యాలెండర్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూసుకోండి. మనకి మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 13th కల్లా మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అంటే మీరు డిసెంబరు జనవరి మొత్తం మీరు మెయిన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఉండేది ఫిబ్రవరి 1. మనకి ఇప్పటివరకు అన్ని ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి కాబట్టి సెకండ్ ఇయర్కి చాలా డిఫికల్టీగా ఉంది. అది అందరికీ అర్థమైన విషయమే, అందరికి తెలిసిన విషయమే. ఎందుకనంటే మనకు ఆన్లైన్లో నేర్చుకున్నాం, మనకు అన్నీ కరెక్ట్గా రావు. సో అట్లీస్ట్ మనకు ఒక్క క్వశ్చన్ కూడా రాని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లోనే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ప్రతి ఒక్కరు జాగ్రత్త చదవండి అమ్మా, మీకు డెఫినెట్గా మీకు అనే సక్సెస్ అనేది ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరికి 55+ వస్తాయి. సో ఐఎమ్ గివింగ్ ది గ్యారంటీ, సో నో డౌట్ ఎట్ ఆల్. సో యూ ఆల్ రీడ్, యూ విల్ గెట్ డెఫినెట్లీ 55+, ఓకేనా? Thank you. Have a nice day and keep watching Appa Chemistry classes. All the very best for everyone. Thank you.